హాయ్ బ్రో. హాయ్. సో ఇప్పుడు ఆంధ్రలో ఎక్కడ చూసినా కూడా సీజ్ ద సిప్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగే చాలా ట్రెండింగ్ అవుతుంది. అవును. అయితే కొంతమంది ఈ టాపిక్ గురించి నెగిటివ్ గా కూడా మాట్లాడుతున్నారు. సో దీని గురించి నీ అభిప్రాయం ఏంటి? నెగిటివ్ ఏం లేదండి, ఆయన చేసేది మంచి పనులే. దానికి కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు ఏపీలో. అది మంచి మన మంచి కోసం చేసినా గానీ అది బ్యాడ్ అనుకుంటున్నారు అంతే. అంటే ఈ అక్రమ రవాణా అనేది దాదాపుగా 640 టన్నుల బియ్యం అవన్నీ. అవును. సో ఇది అక్రమ రవాణా ఇప్పుడే కాదు, ఇది దాదాపు చాలా సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఇన్ని నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇంకెందుకు ఆగిపోలేదని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఈ గవర్నమెంట్ ఎందుకు అంటున్నారా మీరు? ఓకే, ఆయన చేసే మంచి ఎవరికి కనిపించిందండి ఫస్ట్ ప్రిఫరెన్స్. తప్పుని ఎదుగుతా ఉంటారు అన్నమాట. దాన్ని ఇది ఫేస్ కప్పడం కోసం ఇట్లాంటి చేస్తా ఉంటారు చాలా మంది. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చేసిన పరిపాలన ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫై అయ్యేట్టు ఉంది. సో ఈ పరిపాలన చూస్తే మీకేమనిపిస్తుంది? చాలా మంచిగానే చేస్తున్నాండి. మన తెలంగాణ పరంగా ఎవరైనా సరే, తెలంగాణ ఆంధ్ర అయినా సరే, ఆయన పాలన అనేది ఇప్పుడే స్టార్ట్ చేశాడు. బాగానే ఉంటది ఫ్యూచర్ కూడా. చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అంటే ఫ్యూచర్ లో కాబోయే సీఎం అని కూడా అంటున్నారు. సో కావచ్చా? ఇచ్చేయచ్చండి, కళ్ళు మూసుకొని ఇచ్చేయచ్చు. అంటే సినిమాల పరంగా క్వాలిటీస్ మంచి, ఆయన మంచితనం అండి. మంచితనాన్ని బట్టి ఆయన చేసే పాలన కూడా చాలా బాగుంది. దాన్ని చూసైనా సీఎం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే కొంతమంది ఏమంటున్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు వాళ్ళ కొడుకున్నాడు లోకేష్. సో ఆయన వదిలిపెట్టి ఈయనకి ఎందుకు ఇస్తారు ఛాన్స్ అని అంటున్నారు. ఎందుకంటున్నారంటే సింగిల్ గా నించున్నాడు. అది చూసారా మీరు? సింగిల్ గా నించుని 12 స్థానాలు గెలిచాడు. 21 కదా, సారీ 21 కి 21 గెలిచాడు కాబట్టి ఇచ్చేయచ్చండి. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గురించి, పరిపాలన గురించి, సినిమాల పట్ల కావచ్చు, మొత్తంగా ఏం చెప్తారు? ఒక మాట చెప్పండి. సోల్జర్ ఈజ్ అ సోల్జర్ అండి.